Hello everyone, welcome to my channel. In this video, I will explain about central concepts of automata. Okay, so in this, the central concepts of automata, so majorly three types are there. Okay, so central concepts lo manaki three types ఉన్నాయి. First one వచ్చేసి alphabet, second one is the strings, and third one is the language. Okay, so we'll discuss one by one. So we'll see the alphabet. So what is the meaning of alphabet? Alphabet ante enti? Alphabet is also called as a symbol. Okay, smallest building block. So please remember, alphabet ante ఏంటండి? Smallest building blocks. Definition: an alphabet is a finite non-empty set of symbols. So alphabet ante ఏంటంటే it is a finite non-empty set of symbols. So please remember, this symbol is used to represent alphabet. మనము సిగ్మా యూజ్ చేసి ఆల్ఫాబెట్ని అయితే రిప్రజెంట్ చేస్తాము. ఓకే, చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము ఇక్కడ. బైనరీ, సో వీ నో ద బైనరీ వాల్యూస్ ఆర్ 0 and 1. మనకు తెలుసు బైనరీ వాల్యూస్ ఏమేమి ఉంటాయండి, 0 and 1. సో బైనరీని హౌ టు రిప్రజెంట్ ఆల్ఫాబెట్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0, 1. ఓకే, సెకండ్ వన్ ఏంటి, ఆల్ లోవర్ కేస్ లెటర్స్. సో ఆల్ లోవర్ కేస్ లెటర్స్ని మనము ఎలా రిప్రజెంట్ చేయవచ్చు ఆల్ఫాబెట్స్లో, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి సో ఆన్ అప్ టు జెడ్. నెక్స్ట్ చూడండి, ఆల్ఫా న్యూమరిక్. సో ఏ టు జెడ్ 0 to 9. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్ఫాబెట్స్. ఇంజనీరింగ్ క్లాసెస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. సో వీటిని కూడా మనము ఆల్ఫాబెట్స్ అని అనడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ డిఎన్ఏ మాలిక్యులస్, ఏసిజిటి. సో డిఎన్ఏ మాలిక్యులస్ని కూడా మనము ఆల్ఫాబెట్స్గా రిప్రజెంట్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్. సెంట్రల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆటోమేటాలో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము సెకండ్ దానికైతే వెళ్దాము. చూడండి ఇక్కడ సెకండ్ వన్ ఏంటండి, స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఈజ్ ఏ ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ టేకెన్ ఫ్రమ్ ద alphabet. This is a sigma. Okay, a string is a finite sequence of symbols taken from the sigma. చూడండి ఎగ్జాంపుల్, CABCAD is a valid string on the alphabet. Sigma is equal to ABCD. So this is called as alphabet. ABCD అనేది ఇక్కడ ఏంటండి, ఏ అనేది ఆల్ఫాబెట్, బి అనేది సిడి, CABCAD అనేది స్ట్రింగ్. సో దిస్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ దిస్ వన్. ఈ స్ట్రింగ్ అనేది దీనిలో నుంచి వచ్చింది. చూడండి, CABCAD. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రింగ్. నెక్స్ట్, ఇఫ్ మై ఇన్పుట్ సింబల్ ఇస్ 0, 1. ఒకవేళ మన దగ్గర 0, 1 ఇన్పుట్ సింబల్ ఉన్నాయి అనుకోండి, ద వేరియస్ స్ట్రింగ్స్ కెన్ బి ఆప్టైన్డ్ ఫ్రమ్. సో 0, 1 వస్తే మనకి ఏమొచ్చు, స్ట్రింగ్స్ 0 వస్తుంది, 1 వస్తుంది, 0, 0, 1, 1, 0, 1, 0, 1, 1, 0, 1, 0 అండ్ సో ఆన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ప్లీజ్ రిమెంబర్, గుర్తుపెట్టుకోవాలి అందరూ, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులస్ W. ఓకే, length of the string is the number of symbols in U and it is denoted by mod U. Okay, చూడండి, suppose if my alphabets are U is equal to A1, A2, A3 and so on AN. So mod U అంటే length is equal to n number of elements కాబట్టి ఇక్కడ n అన్నమాట. length of the empty string. సో length of the empty string ఏమవుతుందండి, this is equal to length of epsilon is equal to 0. Reverse of a string. So W power R is equal to epsilon. Epsilon కి రివర్స్ ఏమవుతుంది, మళ్ళీ ఎప్సిలానే. నెక్స్ట్ W power R is equal to A అయితే W is equal to కూడా ఏనే అవుతుంది. ఓకే, సో W power R is equal to XA power R అయింది అనుకోండి. ఓకే, సో W power R is equal to XA power R అయినప్పుడు నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు AX power R. ఓకే, సో రివర్స్ అన్నప్పుడు ఇక్కడ మనము
XA వచ్చేసి AX అయింది. అదర్వైజ్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు XA. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అండ్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఇక్కడ ఏం లేదు, మనము రివర్స్ తీసుకుంటున్నాము. ఓకే, సో నెక్స్ట్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏ లాంగ్వేజ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ chosen from some sigma star where sigma is the set of alphabets of a particular language. So language is a subset of sigma star L subset sigma star. సో ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ ఇస్ ద సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉండదని మనం ఏమంటాము? లాంగ్వేజ్ అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్ట్రింగ్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై నెంబర్ ఆఫ్ వన్స్. సో ఇది ఏంటంటే ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్, ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్. సో లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే జీరో నెంబర్ ఆఫ్ జీరోస్, జీరో నెంబర్ ఆఫ్ వన్స్, అందుకనే ఎప్సిలాన్ వచ్చింది. 0 1 1 నెంబర్ ఆఫ్ జీరో, 1 నెంబర్ ఆఫ్ 1. 0 0 2 నెంబర్ ఆఫ్ జీరోస్, 1 నెంబర్ ఆఫ్ 1. సో 3 నెంబర్ ఆఫ్ జీరోస్, 1 1. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాంగ్వేజ్. ఇలా రాస్తే మనం దీన్ని లాంగ్వేజ్ అని అంటున్నాం. చూడండి, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ 2. సో లెంత్ 2 ఇచ్చినప్పుడు ఏంటి? AA, AB, BA, BB. సో ఓన్లీ లెంత్ 2. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగ్వేజ్, ఫైనైట్ లాంగ్వేజ్. సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఏ తోటి స్టార్ట్ అవుతుంది, ఏ తోటి స్టార్ట్ అవుతుంది, ఏ తో స్టార్ట్ అవుతుంది, ఏ తో స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ వి సే లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి ఇన్ఫైనైట్ లాంగ్వేజ్. బికాస్ ఇక్కడ లెంత్ 2 వచ్చినప్పుడు ఇంతవరకే వస్తుంది, ఇక్కడ లెంత్ ఏం మెన్షన్ చేయలేదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ infinite. Last one, empty language. So what is the meaning of empty language? It is denoted by null. Language containing empty string, null. Okay, so language containing empty string అంటే null అన్నమాట. అంటే దాంట్లో ఏం లేదు, అందుకనే null అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెంట్రల్. సో దిస్ ఈజ్ okay, so this is all about the central concepts of automata. So please, okay, so this is all about the central concepts of automata. So please remember, all of you, there are 3 things you must remember. ఖచ్చితంగా మనము 3 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫాబెట్, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రింగ్స్, థర్డ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel. Thank you one and all.